అవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు సిద్ధంగా ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు నమస్కారం. చరణ్ కౌశిక్ గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా? ఏంటి మొత్తంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణపై దృష్టి సారించింది. పశ్చిమ బెంగాల్ తర్వాత మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని చెప్పింది. ఇక్కడ రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. బారస అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతిని కాంగ్రెసే కప్పిపుచ్చుతోంది అంటూ కూడా ఒక విమర్శ చేశారు. అండ్ మేం పోరాటాలు చేస్తే కాంగ్రెస్ అబద్ధాలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని కూడా నితిన్ నబీన్ కామెంట్ చేశారు. ఎలా చూస్తున్నారు ఈ కమెంట్స్ ని? సార్, ఇప్పుడు నితిన్ నబీన్ గారు భారతీయ జనతా పార్టీ వాస్తవంగా కాళేశ్వరంలో అవినీతి విషయంలో సిబిఐ విచారణ కోరినాం. మేము సిబిఐ విచారణ కోరితే 45 గంటల కేసు బుక్ చేస్తామని చెప్పిన మీరు కేసు బుక్ చేయకుండా కేసీగా కాపాడుతుందే భారతీయ జనతా పార్టీ. అదే కాదు, తెలంగాణలో మీరు పోరాటాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మీరు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా గతంలో 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏనాడు 2005 ఎంపీలు, 2009లో 2, 14లో 11 మంది, 19లో 9 మంది, 2024 కోసం 37 వచ్చిన ఓటు బ్యాంకు 17% పరిమితమైన పరిస్థితులు మనం చూసాం. అంటే బీఆర్ఎస్ పార్టీ అవైధానం చేసి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఎలక్షన్ లో 8 ఎంపీలు, అదేవిధంగా 4 నుంచి 8 అయిన పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ అంతకుముందు 3 ఎంపీలు ఉన్నాయి. ఆ 3 ఎంపీలు కాస్త 8 అయినాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు దాదాపు 19 సీట్లు గెలిచింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ప్రతిపక్షం ఏదని చెప్పేసి చర్చ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదో భారతీయ జనతా పార్టీ మూలంగా కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందా? అదే డబుల్ ఇంజన్ సర్కార్ తోనే రాష్ట్రాలు సమగ్రాభివృద్ధి చెందుతాయి. ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతోంది. రేవంత్ పాలన ఇక అయిపోయింది, వచ్చేది అధికారంలోకి మేమే అంటూ కూడా భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. ఎలా చూస్తున్నారు? సార్, మణిపూర్ పోదాం, డబుల్ ఇంజన్ సర్కారే ఉంది మణిపూర్ లో కూడా. ఉత్తరప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కారే ఉంది. అక్కడ చేసిన అభివృద్ధి ఏందో చెప్పాలా దేశ ప్రజలకు. మీరు ఉత్తరప్రదేశ్ లో ఎంతసేపు రాముడి పేరు మీద, అయోధ్య పేరు మీద ఓట్లు అడుగుతారు తప్ప డెవలప్మెంట్ మీద ఏనాడైనా ఎలక్షన్ లో ఓట్లు అడిగినా మీరు? కాబట్టి ఫజాబాద్ లాంటిలో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. వారణాసిలో నరేంద్ర మోడీ గారి మెజార్టీ తగ్గింది. అదేగా ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సీటు తగ్గిన పరిస్థితి మనం చూస్తాం. ఎంతసేపు రాముడి పేరు మీద, అయోధ్య పేరు మీద, అదే ముస్లింల పేరు మీద, పాకిస్తాన్ పేరు మీద, బంగ్లాదేశీలు కావచ్చు, రోహింగ్యాల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా డెవలప్మెంట్ మీద వాళ్ళు ఓట్లు అడగరు. వాళ్ళు ఎంతసేపు కాశ్మీర్ స్టోరీనో, లేకపోతే కేరళ స్టోరో, లేకపోతే ఇదాబో, లేకపోతే ఏదో ఒక స్టోరీని తీసుకురావాలి, జనాల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టాలి, దాని ద్వారా అధికారంలోకి వచ్చే ప్రయత్నమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో కూడా 2023 కన్నా ముందు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ లో రోహింగ్యాలు ఏరేస్తా చెప్పారు. రోహింగ్యాలు ఏరేకపోగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. అదే కాకుండా ఇక నార్థన్ స్టేట్ పోయాం బీపీ తినమంటారు, మిగతా స్టేట్ లో పోయాం బీపీ వ్యతిరేకిస్తారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉంటే భారతదేశం బీపీ మొత్తం 2వ స్థానం ఉంటుంది. ఆస్ట్రేలియా నెంబర్ 1 ఎట్టుంటది, భారతదేశం నెంబర్ 2 ఎట్టుందో చెప్పండి. అందులో అత్యధికంగా అదేవిధంగా హిందువులే ఉన్నారు, ఒక్కరు మాత్రమే ముస్లింలు ఉన్నారు, అది కూడా గుజరాత్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు చెప్పండి అంటే నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నిరుద్యోగుల గురించి నితిన్ నబీన్ గారు మాట్లాడుతా ఉన్నారు. సార్, నిన్న నీట్ పేపర్ లీక్ అయింది సార్, దాని మీద ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు స్పందిస్తలేరు, రాజీనామా చేస్తలేరు. అదే కాకుండా తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పండి సార్. విభజన హామీలే పరిష్కారం కాలేదు. 9th, 10th షెడ్యూల్ లో కావచ్చు, అదే ఈ 2 షెడ్యూల్ కూడా 12 ఉన్నాయి. 200 పైచిలకు విభజన హామీలు నెరవేర్చలేదు కేంద్ర ప్రభుత్వం. మరి కేంద్రం చరణ్ కౌశిక్ గారు మాట్లాడదాం ఈ అంశం గురించే.